ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడు ఏ పరిమాణంతో కాంటాక్ట్ అయ్యి ఈ ప్రపంచాన్ని జయించావో దాంట్లో జీవింప చేయను ఆయన. దాంట్లో బ్రతికే అవకాశం నాకు ఈ ప్రభువా, అది నా దాగుచోటు, అది నా జీవపు మార్గం. అది అర్థమైందన్నమాట మీకు. అది లైఫ్ రైడ్ అంటే. ఎత్తబడేవాడు ప్రతిరోజు నడుస్తున్నాడంటే దాని అర్థం ఎట్లా చెప్పండి నాకు. దేవుడితో హానోకు నడిచాడు. ఎట్లా నడిచాడు? గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ రివలేషన్. ప్రతిరోజు హానోకుకు దేవుడు మర్మయుక్తంగా బయలుపరుస్తున్నాడు. ఎప్పుడైతే దీన్ని నువ్వు ఎరుగుతావో నీ సమయాన్ని వృధా చేయవు నీవు. ఎప్పుడైతే ఈ బయలుపాటు నీకు వచ్చిందో నిత్యం నేను దాంట్లో నీ జీవించాలి ప్రభువా. ఎందుకంటే పిల్లారా, ఈ ప్రపంచంలో నుండి మరో ప్రపంచంలోకి వెళ్ళాలంటే నీకు మూలికలు కావాలి. ఫర్ చేంజింగ్ ద బాడీ, ఈ దేహం మారాలంటే నీకు కొన్ని మూలికలు కావాలి. నీకు ఎక్కడున్నాయి మూలికలు? ఎనదర్ డైమెన్షన్ పట్టుకున్నారు అమ్మ. అర్థమవుతున్నమాట మీకు. ఆ మార్గం ఇప్పుడు తెరవబడింది మనకి. అందుకే 63 అంటే అది మేఘం ఒకటే కాదు. ఆయన వచ్చిన తర్వాత సంఘానికి ఎత్తబడే మార్గం తెరిచాడు. ఏంటది? ఎత్తబడే అంటే మర్త్యమైన దేహాన్ని అమర్త్యతగా మార్చే, క్షయమైన దాన్ని అక్షయతగా మార్చే ఏం తెరిచాడు? మార్గాన్ని తెరిచాడు ఆయన. దీంట్లో ఫస్ట్ స్టెప్పే నీ పాపాన్ని తొలగించేయట. ఎప్పుడైతే 7వ ముద్ర నీ పగలగొట్టబడిందో ఇంక నీ మైండ్ జాగ్రత్త చెప్తా వినండి నేను. ఎప్పుడైతే నిజంగా నీకు 7వ ముద్ర లోపలికి వెళ్ళిన తర్వాత అంటే దేవుడే నా పోర్షన్ ఆఫ్ ద ఎటర్నిటీ, నిత్యత్వం యొక్క భాగము నీ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు నీ లోపల నిత్యత్వం అనేది పెరుగుతూ ఉండిద్ది. ఇంక్రీజింగ్. గమనించాలి, నీలో నిత్యత్వము పెరుగుతూ ఉండిద్ది. మర్త్యమైన దాన్ని ఏది మింగేది? లోపలదే. నీలో నిత్యత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే నువ్వు వాక్యం అనేది పొందావో, 7వ ముద్ర పొందావో అనే నిత్యత్వము, ఆ నిత్యత్వం నీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కొద్ది భాగం ప్రతిరోజు ఏం చేస్తుంది? పెరుగుతూ ఉండిద్ది. నువ్వు వాక్యం వినే కొద్ది పెరుగుతూ ఉండిద్ది. హల్లెలూయా. అది చేతుల నుంచి ఇలా పొట్ట భాగానికి కాళ్ళలోకి వెళ్ళిపోతూ ఉండిద్ది. అది ఈ నడకే హానోకు నడిచాడు. నిత్యత్వము హానోకులో వెళ్ళిపోయి పిల్లారా. ఆమేన్. అది గ్రో అవుతా ఉంది, అది పెరుగుతూ ఉంది. అది కాలములో పట్టబడిన ఈ దేహాన్ని మార్చుటకు నిత్యత్వం వచ్చింది అక్కడికి. ప్రైజ్. అదే వాక్యంతో నడుచుట. ఆమేన్. అదే దేవుడితో నడుచుట. ఆ ప్రత్యక్షలు వస్తావని నిత్యత్వం పెరిగిపోతా ఉంది. గ్లోరీ బి టు గాడ్. నా మాట పెట్టుకుంటున్నారా? ఇది పెరిగి 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 ఒక దినమున ఇంకా ఇది ఆపలేకపోతుంది. భూమి ఆకర్షణ శక్తి లోపల నిత్యత్వం ఆపలేకపోతా ఉంది. ఇది కాదు నేను మాట్లాడుతుంది. నేను మాట్లాడుతున్న గ్రహం గురించి కాదు, దీని గురించి. నీ లోపల ఎటర్నిటీ గ్రోయి 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 పెరిగిన తర్వాత ద బాడీ కెనాట్ హోల్డ్ యువర్ ఎటర్నిటీ. దానికి తెరబడింది ఇప్పుడు మార్గం. ప్రైజ్ బి టు గాడ్. దాని కొరకు ఇప్పుడు దేవుడు ఏం చేశాడు పిల్లరా? మార్గాన్ని అన్లాక్ చేశాడు ఆయన. నిజంగా చెప్తున్నా పిల్లరా, అది నిరంతరము మీరు దాని విలువను ఎరిగి, నేను చెబుతున్నాను, ఆ విలువను ఎరిగి మీరు దాంతో నిత్యము కాంటాక్ట్ ఉన్నప్పుడు ఆమె ప్రవక్త అన్నాడు ఫస్ట్ స్టెప్ పరిపూర్ణంగా నీ పాపాన్ని కాల్చిద్ది. అది ఆయన అన్నాడు 7 ఇప్పుడు దాకా మేము పౌలు, ఐరేనస్, మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ, విలియం బ్రానమ్ 7. ఇప్పుడు ఎవరు వచ్చారు? 8 వచ్చింది. రావటమే నీకేమిచ్చాడు ఆయన? హోలీ గోస్ట్ ఇచ్చాడు ఆయన, అగ్ని ఇచ్చాడు ఆయన. స్టార్టింగ్ చెప్తే వినండి, 7వ ముద్ర తెరవబడిందంటే నీకు జరిగే మొట్టమొదటి స్టెప్పే అగ్ని బాప్తిసం. ఆమె పాపాన్ని పరిపూర్ణంగా కాల్చేయుట. ఈ పాప కోరికలు, శరీర కోరికలను మనసు కోరికలు కాల్చివేయుట. అంటే ఇంక నీవు మనసు ప్రకారం నడవు. నీవు వీడు ఉత్పత్తి చేస్తున్న వాడి బట్టి నడవు. నీవు నాకంటూ ఒక మైండ్ ఉంది. ఆమేన్. క్రీస్తు మైండ్ నాకుంది, దానితో నడక. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే పిల్లరా ముద్ర పగలగొట్టబడిందో ప్రజల్లోకి విశ్వాసం వెళ్తా ఉంది, ఫెయిత్ ట్రావెల్ చేస్తూ ఉంది. దీనితో సంబంధం లేకుండా మాకు విశ్వాసం పనిచేయదు. పడిపోవట అనేది ఏదో కాదు, దీన్ని కోల్పోతేనే. ఇది అర్థమవుతుందా? ఇది అంటా ఉన్నా, ఇది 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 అంటే గుర్తుపట్టండి, ద 7th డైమెన్షన్.